బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ గ్యాంగ్స్టర్ తో పార్టీ చేసుకున్న సందర్భంలో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఆమె ఏం చేసినా ఏం కామెంట్స్ చేసినా పెను దుమారం రేపుతోంది. అటు సినిమాలకు సంబంధించిన విషయమైనా ఇటు పాలిటిక్స్ కు చెందినదైనా తీవ్ర చర్చకు దారితీస్తాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ప్రజాసేవ చేయాలనే ఇంట్రెస్ట్ తో రాజకీయాల్లోకి వెళ్ళింది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలో కంగనా గ్యాంగ్స్టర్ తో పార్టీ చేసుకుందని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న 1993 ముంబై పేలుడు దోషి అబూ సలీంతో కంగనా రనౌత్ చిరస్మరణీయ క్షణాలు అంటూ ట్విట్టర్ వేదికగా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అబూ సలీంతో కొన్ని మరపురాని క్షణాలను గడిపారంటూ పోస్ట్ చేస్తున్నారు. దీనిపై కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. తనతో ఉన్న వ్యక్తి ఒక మాజీ జర్నలిస్ట్ అని ఆ ఫోటో స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. గ్యాంగ్స్టర్ అబూ సలీంతో పార్టీనా? అక్కడున్నది మిస్టర్ మార్క్ మాన్యుయల్ అనే జర్నలిస్ట్. తనను గ్యాంగ్స్టర్ తో పోల్చి అవమానిస్తున్నారని, ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన పార్టీలో ఆయనతో దిగిన ఫోటో ఇది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చింది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఎమర్జెన్సీ. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టింది. ఇందులో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని తన స్వగ్రామమైన మండి నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా ఆమె పోటీలో ఉన్నారు. జూన్ 1న జరిగే చివరి విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా మండిలో పోలింగ్ జరగనుంది. ఆమె తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేయడంతో ఆ నియోజకవర్గంలో కంగనా గెలుపుపై ఆశలను పెంచింది.